అబద్ధపు ప్రచారాలతో అవమానించడం సరికాదని నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట మాజీ సర్పంచ్ కృష్ణగౌడ్ అన్నారు. ఊరుకోటపేటలో గల శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయ పాలక మండలి, ఆలయ ఈవోలపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎలాంటి చెక్ పవర్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, అయినా తమపై అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి ఎవరు అవినీతి చేశారో నిరూపించాలన్నారు. రామశర్మ గారు అమౌంట్ అప్పయ్యడం జరిగింది. 34,87,495 రూపాయల నగదును మరియు ఫిక్స్డ్ డిపాజిట్ 60 లక్షలు అప్పయ్యడం జరిగింది. ఈరోజు పాలక మండలి మరియు ఈఓ గారు నేటి వరకు 1,21,21,962 రూపాయలను నగదును మరియు ఫిక్స్డ్ డిపాజిట్ 76,68,807 రూపాయలు ప్రజెంట్ డేట్ వరకు ఖాతాలో ఉన్నాయి. దాదాపుగా అంటే 101,90,00,000 నిధులు ఈరోజు దేవాలయ సన్నిధిలో అకౌంట్లో ఉన్నాయి. ఇవి లేవని చెప్పి, దేవుడు అప్పుల్లో ఉండని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. వాటన్నిటికీ ఒకటే విధంగా మేము బహిర్గతంగా మీడియా మిత్రులకు అందరికీ స్టేట్మెంట్ ఇవ్వదలిచినాం. ఖచ్చితంగా మీ అందరికీ స్టేట్మెంట్ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ని కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. గతంలో రకరకాలుగా ఎన్నో ఆరోపణలు చేశారు. వాటన్నిటికీ ఈరోజు సమాధానంగా మొన్న శాల్వాలకు 3 లక్షల రూపాయలు అయినాయని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఉన్న అమౌంట్ అది పెండింగ్లో ఉంటున్నది. గతంలో మీరు కానీ, మీ పార్టీ కార్యకర్తలు కానీ, మరియు ఇతర పార్టీల కార్యకర్తలు కానీ, విఐపీలు కానీ వచ్చినప్పుడు అదే ఆనవాయితీ, ఈ శాల్వాలు కప్పే ఆనవాయితీ గత కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి కొనసాగుతున్నది. కాబట్టి అదే ఆనవాయితీని మేము కూడా కొనసాగించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని, టెంపుల్కి వచ్చిన వాళ్ళని, దర్శించుకున్న వారికి లడ్డూ ప్రసాదం, పులిహోరతో పాటు శాల్వా ఇచ్చి సన్మానించుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఒక్కరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే 3 లక్షల శాల్వాలు కప్పుకున్నారని చెప్పడం మీరు బాధ్యతాయుతంగా లేదు. ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్న వ్యక్తులు మీరు ఈ ఆలయానికి వచ్చి కాలిరగొడతా, మేము ఎలాంటి అవినీతికి పరిపడిన అవినీతి పరులను కాలిరగొడతా అనే మాట్లాడిన సందర్భం ఉన్నది. కాబట్టి దయచేసి మీ స్థాయికి అది తగదు. మీరు పునరాలోచించి ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ అన్నీ తీసుకొని మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.